విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మరోసారి ఉక్కు కార్మికులు ఉక్కు పిడికిలి బిగించారు. కూరమనపాలెం దీక్షా శిబిరం నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వరకు కూడా చెలో కలెక్టరేట్ పేరుతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా బైక్ ర్యాలీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎటువంటి డిమాండ్స్తో మీరు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ప్రధానమైన డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ని సైడ్లో విలీనం చేయాలన్నదే ప్రధానమైన డిమాండ్. ఈరోజు మేము అడుగుతున్నది ఏంటంటే, బ్యాంకుల్ని విలీనం చేశారు, BHPని BHEL విలీనం చేశారు, పోర్టులో DCIని పోర్టులో విలీనం చేశారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైడ్లో విలీనం చేయడం మీ ప్రాబ్లం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైడ్లో విలీనం చేస్తే 20 మిలియన్ టన్నులకు విస్తరించడానికి అవకాశం ఉంది. తద్వారా నిర్వాసితులకు కానీ మిగిలిన నిరుద్యోగులకు కానీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే రెండో డిమాండ్, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకి సొంత గనులు ఉన్నాయి. రేపొద్దున మిట్టల్ పరిశ్రమ పెడతా అంటున్నారు, మిట్టలు కూడా సొంత గనులు కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నారు. మేము కాదనట్లేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాలుగా సొంత గనులు కేటాయించాలని మేము పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు సొంత గనులు కేటాయించడం లేదు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి సైడ్లో విలీనం చేస్తున్నట్టు, సొంత గనులు కేటాయిస్తున్నట్టు ప్రధానమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ప్రకటన చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూమిక పోషించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి రాష్ట్ర ప్రభుత్వ తీర్పు? మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్ముతామని 4 సంవత్సరాల క్రితం జనవరి 27, 21, 21లో నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. కాబట్టి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అమ్మడానికి ముందుకెళ్ళడం సాధించలేదు. కానీ ఈరోజు ఎన్నికల ముందు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పి, జగన్ ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పి మీరు విమర్శించి స్టీల్ ప్లాంట్ కాపాడుతాం మాట ఇచ్చారు. అందుకే ఉత్తరాంధ్రలో అధిక మెజార్టీ మీకు ప్రజలు ఇచ్చారు. గాజువాకలో ఎమ్మెల్యేకి పల్లా శ్రీనివాస్ 95,000 రాష్ట్రాలకు మెజార్టీ ఇచ్చారంటే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతారని ఉక్కు కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ఈరోజు మీరు చేస్తే, ఇంకా కొత్తగా రాని స్టీల్ ప్లాంట్కి మీరు మైన్స్ అడుగుతున్నారు, ఉన్న స్టీల్ ప్లాంట్ మైన్స్ అడగట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 8వ తారీఖున మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన చేత మీరు ఇప్పించాలి, మీకు ప్రకటన చేయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో మీరు చేస్తాం. దీనికి పూర్తి ఉత్పత్తికి 20,000 కోట్లు ఆర్థిక సాయం మేము ప్రకటించాలని చెప్పి, మోడీ గారు ప్రకటన చేయించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. లేని ఎడల ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, ఇంకా దేశవ్యాప్తంగా జరుగుతుంది. సెంటిమెంట్ ప్లాంట్ ఇది. ఇలాంటి స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకున్నాం. ఆ రోజు ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నాం, మళ్ళీ ప్రాణ త్యాగాలతో కాపాడుకుంటాం అని చెప్పి మోడీ గారికి హెచ్చరిస్తున్నాం. మేము చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి భూమిక పోషించాలని మీరు డిమాండ్ చేస్తారు? మరింత ఒత్తిడి పెంచాలి వాళ్ళు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. అలాగనే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా గతంలో హామీ ఇచ్చారు. హామీ మేరకు వారు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. మరింత తీవ్రంగా ప్రయత్నం చేయాలా. మోడీ గారు ఏదో భయపెడిస్తే దాన్ని ఉండిపోయే కంటే వీరందరూ ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు కానీ ప్రైవేటీకరణ లేదని వాళ్ళందరూ చెప్తున్నారు, సంతోషమే. కానీ కర్మాగారంలో కార్మికులు చాలా వేధింపులకు గురవుతున్నారు. నేటి వరకు కూడా శాలరీస్ నెలల తరబడి శాలరీస్ రాకుండా చాలా కష్టపడుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కానీ, లేదా అనుకుంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ వారి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేక, తల్లిదండ్రులు మెడికల్ చూపించలేక, వాళ్ళ దినసరి బత్యాలు సరి లేక అనేక రకాలుగా కష్టాలు పడుతున్నారు. వీరందరికీ కూడా న్యాయం చేయాలనుకుంటే ఆ వచ్చిన డబ్బుల్ని కార్మిక వర్గాన్ని చూడడానికి ప్రయత్నం చేయాలి తప్ప, కేవలం ఏంటంటే ఏదో వాళ్ళకి కాంట్రాక్టర్స్ బిల్స్ ఇచ్చి లేదా ఎవరికో ఇంకోటి చేస్తే వాళ్ళకి ఇవ్వచ్చు, మేము కాదంటాం లేదు. కానీ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుండగా దీనికోసం మైన్స్ కోసం మాట్లాడకుండా ArcelorMittalకి మైన్స్ ఇస్తామని చెప్పడం అనేది అది ఆశ్చర్య కలిగించే విషయం. ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థకు ముందు మైన్స్ ఇవ్వాలి. ఈ మైన్స్ లేని కారణంగా సెయిల్లో కలపండి. ఎందుకంటే సెయిల్కి మైన్స్ ఉన్నాయి కాబట్టి సెయిల్లో కానీ NMDCని కలిపి తద్వారా కర్మాగారం ముందుకు తీసుకెళ్లాలి. ఏదేమైనా ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, ఈ కంపెనీకి కావాల్సినటువంటి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు 8వ తేదీన వస్తున్నాక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది మొత్తం మీద ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా స్పందించి దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ప్రధానితో సానుకూలమైనటువంటి ప్రకటన చేయించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని వీరంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.